హాయ్ అండి. ఓ వంట ఓ మాటకి స్వాగతం అండి. ఈరోజు మిరపకాయలు కడిగి ఎండబోసుకుంటున్నాము. సమ్మర్లో గనక ఒక్కసారి 10 కిలోలు ఇట్లా కడిగి పోసుకుంటే మందులు ఎక్కువ కొడుతున్నారు కదండి మిరపకాయలు మిరప తోటలకి. అవి కాయలు మట్టిలో ఎండబోతుంటారు, కాళ్ళతో దున్నుతుంటారు. ఆ మట్టి అంతా అటుకు అంటుకుంటుంటుందని పచ్చికాయలు అప్పుడు ఎండబోస్తారు కదండి, ఆ మట్టి అంతా అంటుకుని మందులు ఎక్కువ కొడుతున్నారని ఇట్లా కడిగి పోసుకుంటే సమ్మర్లో ఒక్కసారి 10 కిలోలు కడిగి పోసుకుని కారం పట్టించుకుని జిప్ కవర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. పచ్చళ్ళకైనా, సాంబార్ కారమైనా, కూర కారమైనా, ఒట్టి కారమైనా దేనికైనా వాడుకోవచ్చు. నేను ఎప్పుడు ఇలానే చేస్తుంటానండి. పసుపు బొమ్మలు కూడా ఇట్లానే సమ్మర్లో కడిగి ఎండపోసి పసుపు పట్టించుకుంటాను, సంవత్సరానికి సరిపోను. ఇగోండి మురికి చూడండి ఎట్లా వచ్చిందో, మట్టి మురికి ఆకు దాని మీద ఉండే మందుల డస్ట్ అంతా కూడాను శుభ్రంగా టబ్బులో పోసి 2-3 సార్లు పైకి కింద కానీ ఆ ఏరే మళ్ళీ ఇంకొక టబ్బులోకి తీసుకుని ఆ కాయలు వేయకుండా చిల్లులు గిన్నెలో వడేసుకుని ఇప్పుడు పొడి క్లాత్ వేసి ఆరబెట్టుకుందాము. టబ్బు నిండా నీళ్లు పట్టి ఆ కాయలు దానిలో పోసుకుని పైకి కింద కానీ చిల్లులు గిన్నెలో వడేసుకున్నాం కదా. ఇదిగో పైన టెర్రస్ పైన పొడి క్లాత్ వేసి ఆరబెట్టుకున్నాము. సాయంకాలానికల్లా ఆరిపోతాయి, తొడాలు తీసుకోవచ్చు. అయిగోండి సాయంకాలానికి తొడాలు తీసుకుంటున్నాము. ఒక్కరోజు ఎండితే చాలు తొడాలు తీసేసుకోవచ్చు. తొడాలు అయితే ఊడి వస్తున్నాయండి. ఈ 341 కాయలు ఆ కలర్ ఉంటాయి కానండి. కాయల్లో కారం బాగా ఉంటుంది, కలరు ఉంటుంది, కారం కూడా కలర్ ఉంటుంది. అదిగోండి తొడాలు అయితే ఊడొచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ బీఫ్ టిక్కీ గోతాలు ఉంటాయి కదండి, తెల్ల గోతాలు, దాని మీద పోసుకుంటే 2 రోజుల్లో ఎండిపోతాయి. అప్పుడు కారం పట్టించుకోవచ్చు. చూడండి తొడాలు తీసిన కాయలు పైన మళ్ళీ ఎండపోసుకున్నాము. కలర్ వచ్చినాయో ఇప్పుడు మిల్లుకు పంపించాను. ఈ కాయలను 2 రోజులు ఎండబెట్టి. కారం అయితే ఎంత కలర్ఫుల్గా ఉందండి. రోకళ్ళ మిషన్కి పంపించాను. ఈ కారాన్ని స్టోర్ చేసుకుని పచ్చళ్ళకు వాడుకోవచ్చు. కూర కారం, ఒట్టి కారం సంవత్సరానికి సరిపడేట్టు పట్టించుకోవచ్చు అండి. సమ్మర్లో మనం అన్నీ ఒకసారి కడిగి పోసుకుంటే కారం ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.